Hello everyone, I am Veena Kuppala, graphologist, mind coach, CEO of Multi Labs. సో ఈ వీడియోలో నేను మీకు గ్రాఫాలజీ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు గ్రాఫాలజీ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి, ఈ కోర్స్ ఎలా నేర్చుకోవచ్చు, అండ్ గ్రాఫాలజీ సైకాలజీ రెండు ఒకటేనా, ఈ కోర్స్ ఎవరెవరు నేర్చుకోవచ్చు అనే థింగ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదే కాకుండా సిగ్నేచర్ ఎలా పెట్టాలి, సో మీరు సిగ్నేచర్ చేస్తూ ఉంటారు కదా, ఆ సిగ్నేచర్ మీరు ఎలా పెట్టాలి, ఎలా పెడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా పెట్టకూడదు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీ ఈ వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి, నోట్స్ తీసుకోండి మీకు కావాలనుకుంటే. అండ్ అదే కాకుండా మీరు ఒక 10 lines ఆఫ్ పారాగ్రాఫ్, సో ఒక పేజ్, లెట్ మీ షో యూ. సో ఒక A4 షీట్ తీసుకొని అందులో ఒక 10 lines ఆఫ్ పారాగ్రాఫ్ రాయండి. అండ్ మీ సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈచ్ సిగ్నేచర్ 3 times చేయండి. ఓకే, లెట్ మీ షో యూ ద పేజ్. సో ఇలాంటి ఒక పేజ్ తీసుకొని ఒక 10 lines రాయండి. మీ సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో చేయండి. ఓకే, సో లాస్ట్ లో నేను మీకు మీ సిగ్నేచర్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సిగ్నేచర్ బట్టి మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీరు ఏమేమి చేంజెస్ చేసుకోవాలి మీ సిగ్నేచర్ అనేది కూడా నేను మీకు ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. సో ప్లీజ్ వాచ్ అంటిల్ ద లాస్ట్. అండ్ సో యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, గ్రాఫాలజీ అంటే ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్. ఒక పర్సన్ మైండ్ సెట్ ని, ఏదర్ స్కిల్ సెట్ ని వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ద్వారా రీడ్ చేసే ఒక ప్రాసెస్. సో ఇది ఎలా రీడ్ చేస్తామంటే, ఒక మీరు లెట్స్ సే మీరు ఏదైనా రాసారనుకోండి, మీరు రాస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ని బట్టి మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఆ హ్యాండ్ రైటింగ్ ఫ్లో అయినప్పుడు వీ హ్యావ్ స్పెసిఫిక్ థింగ్స్ ఇన్ గ్రాఫాలజీ. గ్రాఫాలజీలో మనకి స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి, లైక్ స్లాంట్ ఎలా ఉంది, ప్రెషర్ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి మనం ఒక హ్యాండ్ రైటింగ్ ని అనాలిసిస్ చేస్తాం. అసలు హ్యాండ్ రైటింగ్ కి మైండ్ కి ఏమి రిలేషన్ ఉందనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మీకు ఏదైతే లైఫ్ స్టైల్ ఇప్పుడు ఉందో, మీరు ఏదైతే లైఫ్ స్టైల్ ఇప్పుడు లీడ్ చేస్తున్నారో, ఆ లైఫ్ స్టైల్ కి రీజన్ ఏంటంటే మీరు తీసుకున్న డెసిషన్స్. ఓకే, మీరు ఏదైతే లైఫ్ స్టైల్ ఇప్పుడు లీడ్ చేస్తున్నారో ఆ లైఫ్ స్టైల్ కి రీజన్ ఏంటంటే మీరు ఏవైతే డెసిషన్స్ తీసుకొని ఉంటారో ఆ డెసిషన్స్ వల్ల మీ లైఫ్ స్టైల్ అనేది డిసైడ్ అయింది. సో మీరు డెసిషన్స్ ఎలా తీసుకుంటారంటే మీ బ్రెయిన్ లో ఉన్న సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్ వల్ల మీ డెసిషన్స్ అనేవి డిపెండ్ అయ్యి. సో దీనివల్ల ఏంటంటే మీ పర్సనాలిటీ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీ డెసిషన్స్ ఎంత ఇంపాక్ట్ అయి ఉన్నాయి, ఇలాంటి థింగ్స్ అన్ని మనం అనాలిసిస్ చేయొచ్చు. సో అదే కాకుండా గ్రాఫాలజీ వల్ల ఏంటంటే ఒక పర్సన్ మైండ్ సెట్ ని మనం ఎగ్జాక్ట్ గా రీడ్ చేస్తాం. ఒక పర్సన్ ఫ్యూచర్ ని కానీ పాస్ట్ ని కానీ మనం రీడ్ చేయలేం. కానీ మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ కి ఎలా అనిపిస్తుంది అంటే, మనం వాళ్ళ ఫ్యూచర్ చెప్తున్నాము, వాళ్ళ ప్రెసెంట్ చెప్తున్నాము, వాళ్ళ పాస్ట్ చెప్తున్నాము అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్ గా గ్రాఫాలజిస్ట్ ఏం చేస్తారంటే ఒక పర్సన్ మైండ్ సెట్ ని రీడ్ చేస్తారు. దట్ విల్ ఇంక్లూడ్ స్కిల్ సెట్ అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ కనెక్టెడ్ టు ది పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఎందుకంటే మీ థింకింగ్ ప్రాసెస్ మీదనే, లెట్స్ సే ఒక పర్సన్ లేజీ పర్సన్ అనుకోండి, అది వాళ్ళ హ్యాండ్ రైటింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఎలా చెప్తామంటే యూ హ్యావ్ అ క్వాలిటీ కాల్ లేజినెస్, మీకు లేజినెస్ అనే క్వాలిటీ ఉంది, సో దీనివల్ల ఏంటంటే యూ లూజ్ సమ్ ఆపర్చునిటీస్ అని చెప్పి చెప్తాం. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళు పాస్ట్ లో ఏవైతే ఆపర్చునిటీస్ కోల్పోయారో, ఇట్ ఈస్ ట్రూ అండి, నేను పాస్ట్ లో కొన్ని ఆపర్చునిటీస్ కోల్పోయాను. సో ఇలా వాళ్ళకి దే కనెక్టెడ్ టు ద పాయింట్స్. సో అండ్ అదే కాకుండా గ్రాఫాలజీతో మనం ఏవేవి చెప్పొచ్చు, ఏవేవి చెప్పలేము అంటే, గ్రాఫాలజీతో ఇందాక నేను చెప్పినట్టు ఒక పర్సన్ పాస్ట్ ని కానీ ఫ్యూచర్ ని కానీ మనం రీడ్ చేయలేము, ఒక పర్సన్ ఏజ్ ని చెప్పలేము, ఒక పర్సన్ జెండర్ ని చెప్పలేము. మనం అసలు గ్రాఫాలజీతో ఏం చేస్తామంటే ఒక పర్సన్ ని, ఒక మైండ్ సెట్ ని రీడ్ చేస్తాము, స్కిల్ సెట్ ని రీడ్ చేస్తాము, అండ్ వీ కెన్ హీల్ దెమ్ బై యూజింగ్ గ్రాఫోథెరపీ అని ఉండొచ్చు. దెర్ విల్ బి సమ్ థెరపీ ప్రాసెస్, దాన్ని బట్టి వాళ్ళ మైండ్ ని హీల్ చేయగలుగుతాం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంటెన్స్ కోర్స్, వెరీ ఇంటెన్స్ సబ్జెక్ట్. అండ్ గ్రాఫాలజీ అనేది సైకాలజీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే సైకాలజీలో ఏంటంటే బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడిగి మన మైండ్ సెట్ ని రీడ్ చేసి అర్థం చేసుకొని దే విల్ గివ్ అస్ సమ్ ఆప్షన్స్ వేర్ వి నీడ్ టు ఆప్ట్. లెట్స్ సే ఒక స్టూడెంట్ ఒక సైకాలజిస్ట్ ని ఒక లెర్నింగ్ ప్రాబ్లమ్ తో అప్రోచ్ చేయాలనుకోండి, యూ నీడ్ టు ఇంప్రూవ్ దిస్, యూ నీడ్ టు ఇంప్రూవ్ దిస్ అని ఒక గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్ వాళ్ళకి ఇస్తారు. ద పర్సన్ నీడ్ టు చూస్ ద ఆప్షన్. సో సేమ్ థింగ్ ఇన్ ద గ్రాఫాలజీలో ఏంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళని అడగకుండా జస్ట్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ని చూసి
వాళ్ళ మైండ్ సెట్ని రీడ్ చేస్తాం. ఓకే, రీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీల్ అండర్స్టాండ్ హౌ ద పర్సన్ ఈస్ థింకింగ్. సో వాళ్ళకి ప్రాబ్లం ఏమున్నాయి, ఆ పర్సన్ ఇరిటేటెడ్ పర్సన్ లేకపోతే ఒక యూనో ఈజీ మైండ్ సెట్ ఉన్న పర్సన్, ఇలాంటి థింగ్స్ అని జస్ట్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ లోనే మనకి అర్థమవుతాయి. అండ్ ఈ పర్టికులర్ కోర్స్ అసలు ఎవరికి హెల్ప్ అవుతుంది, మనం ఎవరెవరికి ఈ కోర్స్ ద్వారా హెల్ప్ చేయొచ్చు అంటే ఇండివిజువల్ పర్సన్స్ కి హెల్ప్ చేయొచ్చు. వాళ్ళ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ మైండ్ సెట్ ని మనం యూనో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి, సో దట్ దే విల్ బి మోర్ కాన్షియస్. సెకండ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఈ కోర్సు చాలా హెల్ప్ అవుతుంది, స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే. ఎందుకంటే వాళ్ళ ఒక యూనిక్ స్కిల్ ని వాళ్ళ రెజ్యూమ్లోకి యాడ్ చేసుకోవచ్చు. దే విల్ బి మోర్ యూనిక్, దే ఇంప్రూవ్ దేర్ కాన్ఫిడెన్స్, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా హైగా ఉంటుంది ఈ కోర్స్ నేర్చుకుంటే. అండ్ ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అదే కాకుండా ఈ కోర్స్ ఇంకా ఎవరు నేర్చుకోవచ్చు, ఎవరైనా యూనిక్ గా ఆలోచించే వాళ్ళు, మైండ్ రిలేటెడ్ కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు, సెల్ఫ్ హెల్ప్ ఏదైనా కావాలనుకునే వాళ్ళు, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలనుకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ కోర్సు నేర్చుకోవచ్చు. అండ్ అదే కాకుండా ట్రైనర్ కానీ, టీచర్ కానీ, కోచింగ్ ఫీల్డ్ లో మోటివేషన్ స్పీకర్ అయి ఉండొచ్చు, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అయి ఉండొచ్చు, వెల్నెస్ కోచ్ అయి ఉండొచ్చు, యూ మే ఫెల్ ఇన్ ఎనీ కేటగిరీ ఆఫ్ ట్రైనింగ్, టీచింగ్ అండ్ కోచింగ్ ఇండస్ట్రీ, మీకు ఈ కోర్సు చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ అదే కాకుండా ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ, బీబీఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ, వాళ్ళకు కూడా ఇది ఒక ఎసెట్ అవుతుంది వాళ్ళ స్కిల్ సెట్ కి. అండ్ సైకాలజీ రిలేటెడ్ ఆబ్వియస్లీ, సో ఈ గ్రాఫాలజీ అనేది ఒక టూల్ లాగా యూజ్ అవుతుంది వాళ్ళకి ఇంకా ఎక్కువ అనాలిసిస్ చేయడానికి, ఇంకా ఎక్కువ క్లయింట్ తో ర్యాపో పెంచుకోవడానికి, సో ఇలాంటి వాటికి. అండ్ అదే కాకుండా మీరు మీ ఓన్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి గ్రాఫాలజీలో. మీరు ఒక కార్పొరేట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ శాంపిల్స్ అనాలిసిస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో వాళ్ళ శాంపిల్స్ అనాలిసిస్ చేయడానికో, లేకపోతే కంపాటబిలిటీ చెక్, లైఫ్ పార్ట్నర్ మధ్య కంపాటబిలిటీ చెక్ చూడడానికో, లేకపోతే పేరెంటింగ్ ఇలాంటి వాటిలో చేయడానికో మీకు ఈ గ్రాఫాలజీ అనేది హెల్ప్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇండివిజువల్ గా దీని నుంచి రెవెన్యూ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు గ్రాఫాలజీ కోర్స్ నేర్చుకోవచ్చు. సో ఎంత రెవెన్యూ స్కోప్ ఉంది, ఎంత రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు గ్రాఫాలజీలో అంటే, సో మీరు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసి చూసినా కూడా హౌ మచ్ మనీ కెన్ జనరేట్ గ్రాఫాలజిస్ట్ ఇండియా అంటే ఆన్ యావరేజ్ 40,000 to 50,000 రూపీస్ ఉంటుంది. సో ఈ కోర్సెస్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంటుంది, కోర్స్ మీరు నేర్చుకోవాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే, సో ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కోర్స్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ కోర్సు. సో స్టార్టింగ్ ఒక 5,000 రేంజ్ నుంచి మీకు ఈ బేసిక్ లెవెల్ స్టార్ట్ అవుతుంది, అరౌండ్ 60,000, 70,000, 80,000 కూడా ఉంటుంది. సో మీరు ఫారెన్ కంట్రీస్ లో లైక్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, వ్యాలీ యూనివర్సిటీ ఇలాంటి వాటిలో మీరు చేయాలంటే మీకు ల్యాక్స్ అవుతుంది గ్రాఫాలజీ కోర్స్ మీరు కంప్లీట్ చేయాలంటే. సో ఈ గ్రాఫాలజీ కోర్సు స్పెసిఫిక్ గా మనకి ఎలాంటి స్కూల్ కాలేజ్ లో ఏముండదు, ఇది ఒక ఎక్స్ట్రా కోర్స్ అనమాట, ఎక్స్ట్రా స్కిల్. ఎట్లాగైతే మీరు స్పోర్ట్స్ ని ఒక ఎక్స్ట్రా స్కిల్ లాగా ఒక కోర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారో, సో ఇది కూడా అలానే. అండ్ దీంట్లో కూడా మనకి సర్టిఫికేషన్స్ అనాలిసిస్ చేసుకోవడానికి ఇలాంటి పారామీటర్స్ అన్ని ఉంటాయి. ఓకే, వాట్ ఐ వాంట్ టు యాడ్ హియర్, యా ఐ మెన్షన్ యూ బిఫోర్, మీ హ్యాండ్ రైటింగ్ ని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ రెడీ విత్ యువర్ శాంపుల్. సో లెట్ మీ టేక్ మై పెన్ హియర్. యా, సో మీరు మీ సైన్ ని ఎలా చేయాలంటే, సైన్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి, లేకపోతే టువర్డ్స్ రైట్ ఉండాలి. ఓకే, సైన్ ఎప్పుడు డౌన్ వెళ్ళొద్దు ఇట్లా. సో సైన్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి, టువర్డ్స్ రైట్ ఉండాలి. సైన్ ఎప్పుడు ఇట్లా కింద డౌన్ వెళ్తుంది కదా, అలా ఉండకూడదు. సో మీరు అలా సైన్ చేస్తున్నారు అంటే I recommend you people to avoid that sign because it is a representation of depression, stress. You don't have any confidence on you, any factors we represent చేస్తుంది కాబట్టి. So I recommend you people to just have a straight signature. సో బుక్స్ ఏమన్నా రికమెండ్ చేయాలి నేను గ్రాఫాలజీ అనుకుంటే, తెలుగులో ఒక బుక్ ఉందండి, ఎండమూరి వీరనాథ్ గారు రాశారు. సో ఆ బుక్ నేను రికమెండ్ చేస్తాను, మీరు ఇఫ్ యూ వాంట్ టు do some homework on the graphology, you can do homework on the graphology. And you have bunch of good books in like Amazon lo kuda meeku dorukutayi, you can just search over there, మీరు చూడొచ్చు. So what I recommend, ఒక ప్రాసెస్ లో నేర్చుకోండి, జస్ట్ ర్యాండమ్ గా నేర్చుకుంటే మీకు ఎలాంటి యూస్ ఉండదు. ప్రాపర్ ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, మీరు నేర్చుకోవాలి గ్రాఫాలజీ అనుకుంటే. దీనికైతే అప్కమింగ్ లో చాలా చాలా దెర్ ఈస్ బిగ్ బూమ్ ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ వాట్ ఐ వాంట్ టు సే స్ప్రెడ్డింగ్ లెవెల్. సో మీరు ఈ టైంలో ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు ఎక్కువ స్కోప్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి.
సో గ్రాఫాలజీ అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అనేది నేను మీకు లాస్ట్ లో చెప్పి వైండప్ చేయాలనుకుంటున్నాను. గ్రాఫాలజీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో యూజ్ చేస్తున్నారు, క్యాన్సర్ కనుక్కోవడానికి. సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ లైక్ దే ఆర్ ఇంటూ సైకాలజీ. సో ఒక మనిషి పల్స్ ని కనుక్కోవడానికి, నెక్స్ట్ రిలేషన్షిప్ కంపాటబిలిటీ, బిజినెస్ కంపాటబిలిటీ, ఒక మనిషిని కంప్లీట్ గా రీడ్ చేయడానికి గ్రాఫాలజీని యూజ్ చేస్తున్నారు. పేరెంటింగ్ సెక్టార్ లో వాడుతున్నారు, ఎడ్యుకేషన్ సెక్టార్ లో వాడుతున్నారు, రిక్రూట్మెంట్ లో వాడుతున్నారు, యూనో హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ గ్రాఫాలజీని యూజ్ చేస్తున్నారు. ఫారెన్సిక్ లో కూడా వాడుతున్నారు టు ఎగ్జామిన్ ద పర్సన్స్ మైండ్ సెట్ అండ్ ఆల్. సో దిస్ కోర్స్ హ్యాస్ అ స్కోప్ అండ్ ఇట్ విల్ బి మోర్ యాక్యురేట్. సో మీరు కూడా ట్రై చేయొచ్చు గ్రాఫాలజీని. You can just search in YouTube if you want a basic info about that. Or stay tuned to the channel. మీరు చూస్తున్న ఛానల్కి స్టే ట్యూన్ అయి ఉండండి. నేను ఫర్దర్గా గ్రాఫాలజీ మీద ఇంకా వీడియోస్ చేస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఐ జస్ట్ రిప్లై టు దట్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.